ప్రస్తుత రోజుల్లో మనం తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే చాలా పనులు ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. భూతాపం పెరిగినా, వానలు కురవకపోయినా, అడవులు తగ్గిపోయినా, కాలుష్యం పెరగడం వంటి అనర్థాలన్నీ ఓజోన్ పొరను దెబ్బతీసేవే. సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పాలపై మీగడలా ఈ ఓజోన్ అనే వాయువు భూమిపై భాగంలో ఓ పొరలా అల్లుకొని ఉంటుంది. ఇది భూమి నుంచి స్ట్రాటో ఆవరణంలో 15 నుంచి 50 కిలోమీటర్ల మందంలో విస్తరించి ఉంది. సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలను నేరుగా భూమిపై పడనివ్వకుండా ఓజోన్ పొర అడ్డుకుంటోంది. ఫలితంగా భగభగ మండే కిరణాలు భూమిపై ఉండే జీవరాశిపై పడకుండా ఆగిపోతున్నాయి. ఆ పొరే గనక లేకపోతే ఆ కిరణాలు నేరుగా భూమిపై పడి మొత్తం ప్రాణకోటి నాశనమవుతుంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న భూతాపం వల్ల నానాటికి ఓజోన్ వాయువు తగ్గిపోతుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. 1980లో మొదటిసారి ఓజోన్ పొరకు రంధ్రం పడిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో భూమిపై డైరెక్టుగా సూర్యకిరణాలు పడిపోతున్న విషయం బయటపడింది. ఇలాగే పొర విచ్ఛిన్నమవుతూ పోతే కోట్ల మంది ప్రజలు, జంతువులు, పక్షులు, చెట్లు అన్నింటిపైన దాని ప్రభావం పడుతుంది. చర్మంపై తీవ్రమైన సూర్యకిరణాలు పడి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. భరించలేని ఎండవేడిమి మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. అంతేకాదు, పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఈ నేపథ్యంలో ఓజోన్ అంటే ఏంటో, దాన్ని ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం కోసం ఏటా సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం జరుపుతున్నారు. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న వాటిలో స్ప్రేలు, పొలాల్లో చల్లుతున్న ఎరువులు, క్రిమి సంహారాలు, ఫ్రిజ్లు, కార్లపై వేస్తున్న కలర్స్, క్లోరోఫ్లోరో కార్బన్ల వంటి వాటి వాడకాన్ని ఆపివేయాలని 1987లోనే నిర్ణయం తీసుకున్నా అది సరిగా అమలు కాలేదు. ఫలితంగా ఓజోన్ పొర దెబ్బతింటూనే ఉంది. భూతాపాన్ని తగ్గించేందుకు వీలయ్యే అన్ని చర్యలు చేపట్టాల్సిన తక్షణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకోసం మొక్కలు, చెట్లు పెంచడంతో పాటు అడవుల నరికివేతను అడ్డుకోవాలి. పర్యావరణాన్ని రక్షించే చర్యలు తీసుకునే క్రమంలో చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం బలమైన చట్టాలు తేవాలని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచడం ద్వారా భూతాపాన్ని తగ్గిస్తూ ఓజోన్ పొరను కాపాడేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు బలంగా చెప్పారు. ఈ క్రమంలో అంతర్జాతీయ కట్టుబాట్లు ఓజోన్ పొర దెబ్బతింటున్న విషయాన్ని గమనించిన చాలా ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం సైతం ఓజోన్ పొరను కాపాడడానికి అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సంప్రదాయ ఇంధన వనరుల వాడకంపై దృష్టి సారించి వాటిని ప్రోత్సహిస్తోంది. దీంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి దేశంలో గణనీయంగా పెరిగింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం కాలుష్య నియంత్రణ చర్యలు చేపడుతూనే పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసే మొక్కల పెంపకాన్ని ముమ్మరంగా చేపట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొన్ని రకాల మార్పుల కారణంగా ఓజోన్ పొరకు పడిన రంధ్రం క్రమంగా మూసుకుపోతున్నట్లుగా శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ప్రపంచ దేశాల ప్రయత్నాలు ఇదే విధిగా కొనసాగుతూ మరింత సమర్థవంతమైన పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడితే ఓజోన్ పొర పూర్వపు స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ చర్యల ఫలితాలలో దీనిని గొప్ప ముందడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఓజోన్ పొర సురక్షితంగా ఉండాలి, ఓజోన్ దెబ్బతినకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిన పనులు నిజ జీవితంలో కాలుష్య కారకమైనటువంటి ఆచరణలు తక్కువ చేయాలి. ఒకవైపు మొక్కలు నాటుతూనే మరోవైపు మనం ధరించేటటువంటి వస్త్రాలు, మనం ఇంటి కోసం నిర్మించుకునేటటువంటి మెటీరియల్, అదేవిధంగా మనం తీసుకునేటటువంటి ఆహారం, ఇవన్నీ కూడా పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉండాలి. కర్బన ఉద్గారాలు తగ్గించేటటువంటి విధంగా ఉండాలి. సో దాన్నే ఐక్యరాజ్య సమితి చేత మన భారత ప్రభుత్వం ఇనాగ్రేట్ చేయించింది మిషన్ లైఫ్ అని. అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. అంటే ప్రతి పని చేసే ముందు ఒకసారి అలా కాకుండా పర్యావరణంకు మేలయ్యేటట్టు ఏమైనా చేయొచ్చా అని ఆలోచించి చేసేదే మిషన్ లైఫ్ అన్నమాట. సో మరి ఓజోన్ పొర అనగానే కేవలం వాహనాల కాలుష్యం మీదకే సమాజం అటెన్షన్ వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా చేయడం ద్వారా, ప్రకృతి వ్యవసాయం ద్వారా కూడా జీవ వైవిధ్యాన్ని, కాలుష్యాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే కెమికల్ ఫెర్టిలైజర్ అన్నీ కూడా ఫ్యాక్టరీలలో తయారవుతూ ఉంటాయి. సో ఈ ఓజోన్ డే సందర్భంగా వాస్తవానికి డ్రాయింగ్ కాంపిటీషన్ విద్యార్థులకు పెట్టాలి అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, జీవ వైవిధ్య మండలి, ఈపీటీఆర్ఐ అన్ని సంస్థలు కలిసి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు. బట్ కంటిన్యూగా 3-4 డేస్ హాలిడేస్ కూడా రావడం జరిగింది. అంటే ఇది ఒకరోజు చేసేటటువంటి తంతులాగా కాకుండా ఈ సంవత్సర కాలం పాటు కూడా ఈ ఓజోన్ డేకి సంబంధించినటువంటి ఓజోన్ పొరని
సంరక్షించుకునేటటువంటి ప్రయత్నాలని విద్యార్థులకి, పెద్దలకు, కంపెనీ వారికి తెలియచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలకి ఓజోన్ పొర గురించి, ఓజోన్ సంరక్షణ గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానని మనవి చేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.